హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుందంటే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది? ఇంకా ఏం చేస్తుంది? బలపరుస్తుంది. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తుంది? సరి చేస్తుంది. ఆమేన్. అందరూ చెప్పండి, దేవుని యొక్క ఆత్మ నన్ను సరి చేయాలి. హల్లెలూయా. దేవుని యొక్క స్వస్థత నాకు కావాలి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం నుండి పరిశుద్ధాత్మను అర్థము చేసుకొనుట అనేటువంటి అంశాన్ని చూద్దాం. నాకు తెలుసు, నేను పరిశుద్ధాత్మ గురించి చెప్పాను. పరిశుద్ధాత్మ అంటే ఎవరు, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అనేది నేను చెప్పాను. కానీ ఈరోజు మనము పరిశుద్ధాత్మని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి ఎఫెక్ట్స్ తగ్గించండి. జాన్ వైఫై కరెక్ట్ అవ్వలేదు. పరిశుద్ధాత్మను అందరూ చెప్పండి, అర్థం చేసుకొనుట. హల్లెలూయా. నాకు తెలుసు చక్కటి ఆరాధన అయింది, కానీ కొంచెం మన ఆరాధన నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వాక్యం విందాం. మళ్ళీ కావాలంటే ఆరాధనలోకి వెళ్దాం. ఓకే, పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవడం. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి పాస్టర్ గారు ఇంత ఎక్కువ చెప్తున్నారు? పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని చెప్పి మనం అనుకుంటా ఉంటున్నామేమో. పరిశుద్ధాత్మని ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు అందరికన్నా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి భూలోకంలో. ఇప్పుడు అర్థమైందండి? యేసుక్రీస్తు మరణించి తిరిగి ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ లోకంలో ఎవరైనా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడా అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకు పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అర్థం కాదని చెప్పి అనుకుంటా ఉంటారు. చాలా సింపుల్ అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అర్థమైందా? దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుణ్ణి ఆయన 3 రకాలుగా ఆయన వర్ణించుకున్నాడు. దేవుడే వర్ణించుకున్నాడు. ఇది మొట్టమొదటిది తండ్రి, రెండవది కుమారుడు, మూడవది పరిశుద్ధాత్ముడు. ముగ్గురు కూడా వ్యక్తులే, ముగ్గురు ఒకటే, ఒకరిలోనే ముగ్గురు ఉన్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇది అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. నీవు ఆత్మ ఉన్నావు అనగా తండ్రి, ఆ ఆత్మకి శరీరం ఉన్నది అనగా యేసుక్రీస్తు, ఆ శరీరానికి మనసున్నది, అదే పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైంది? ఇప్పుడు ఈ యొక్క ఇంత సింపుల్ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టపడిన అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకుంటే త్రిత్వం అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు కూడా త్రిత్వమే. యు ఆర్ ఆల్సో 3-part బీయింగ్. యు ఆర్ ద స్పిరిట్, యూ హ్యావ్ అ బాడీ, అండ్ దట్ బాడీ హ్యాస్ అ సోల్. వీఆర్ 3 ట్రైపాడ్ అనమాట. సో దేవుడు 3 రీతిలుగా ఆయన వర్ణించుకున్నాడు. దాంట్లో మనకి తండ్రి గురించి తెలుసు. తండ్రి గురించి బాగా తెలుసు మనకి, ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలోంచి కథలుగా మా సండే స్కూల్ నుంచి నేర్చుకున్నాం. ఇంకా పెద్దలు అయ్యాం, సంఘానికి రావడం స్టార్ట్ అయ్యాం, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం ప్రారంభించాం. వీళ్ళిద్దరి గురించి తెలుసు, కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కువ తెలియదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ బైబిల్ ఇప్పుడు చెప్తుందంతా కూడా పరిశుద్ధాత్మని గురించి చెప్తుంది. ఆయన గురించి తెలియకుండా ఉంది మనకి. ఆయన ఎవరో చూద్దాం. యోహాను సువార్త 16-13 క్లియర్గా ఉంటుంది. ఇది చాలాసార్లు మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఈ యొక్క వచనాన్ని చదువుదాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, వాక్యంలో క్రిస్టల్ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన అని సంబోధించాడు. అర్థమైనా? అది ఇది కాదు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక వ్యక్తి. అదే చెప్పండి, వ్యక్తి. సో ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ నేను ఆయన అని చెప్పినప్పుడు అక్కడ నేను స్త్రీలింగం పురుషలింగం వాడట్లేదు.
అక్కడ వ్యక్తి అని చెప్పడానికి ఆయన అని వాడుతున్నాను. ఎందుకంటే దేవుడికి ఆయన పురుషలింగం స్త్రీలింగానికి మించినటువంటి వాడు, ఆయన అతీతుడు, ఆయనలో నుండి వచ్చే ఈ రెండు. కరెక్ట్. సో ఆత్మ ఆడదా మగదా కాదు, ఆయన దేవుడు. ఆయన అని ఎందుకు చెప్తున్నామంటే వ్యక్తిని వర్ణించడానికి. హల్లెలూయా. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? సో వ్యక్తిని వర్ణించడానికి. ఇప్పుడు చూడండి, ఆయన వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఈ యొక్క వచనం పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నప్పుడు మై ఇంట్రొడక్షన్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ దిస్. ఎందుకంటే దీనిలో చక్కగా వర్ణించాడు పరిశుద్ధాత్ముడు ఎవరు అని. ఆయన మనకి సత్యంలోకి నడిపిస్తాడట. అక్కడ ఆయన యొక్క ప్రథమ కర్తవ్యం కూడా చూస్తున్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే సర్వసత్యములోనికి. అందరూ చెప్పండి. అంటే సగం సత్యం కాదు, కొంచెం సత్యం కాదు. మన మాటలు మనం చూస్తే కొన్ని అబద్ధాలు కొన్ని సత్యాలు కలిపి మాట్లాడుతూ ఉంటాం. అలాంటి మాటలు కాదు, సర్వసత్యంలోనికి. ఎందుకు సర్వసత్యంలోనికి నడిపించమంటున్నాడు అని చెప్పి మనం ఆలోచించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దిస్ ఇస్ ద కోర్ పాయింట్ యాక్చువల్గా నా మెసేజ్లో. ఏంటంటే సత్యాన్ని మనము తెలుసుకుంటేనే మనం ఎదగలం. మీకు ఇంకా అర్థమైనట్లేదు, చెప్తాం మళ్ళీ. సత్యాన్ని మనము తెలుసుకుంటేనే మనము ఎదగలము. అబద్ధాన్ని మనం తెలుసుకొని అబద్ధంలో జీవిస్తే ఎదగలేం. ఉదాహరణ కింద మనం చక్కగా పాటలు పాడాం. ఇదే మంచి క్వైర్లో ఎవరైనా ఒక మంచి గాన విద్వాంస కోకిల ఎవరైనా ఒకవేళ ఉన్నట్లయితే, ఆ మనిషికి సరిగ్గా పాడటం రాకపోయినట్లయితే, సా అంటే సే అంటే మేమేమో ఎంత అద్భుతంగా పాడేస్తుంది, బా సూపర్ అని చెప్పి క్లాప్స్ కొట్టేస్తే ఆమె ఏమనుకుంటుంది, నేను పెద్ద లతా మంగేష్కర్, నాకు తెలిసినటువంటి సంగీతం ఎవరికి తెలియదు అని చెప్పి ఆమె ఇక్కడే కాదు ప్రతి చోటకి వెళ్ళి నేను సింగర్ అని చెప్పి పాడడం ప్రారంభిస్తుంది. ఆవిడ పాడడం ప్రారంభించిందంటే మన చెవులు మూసుకోవడం ప్రారంభించాలి. అది ఆ మాట ఆమెకి ఉపయోగకరమా నష్టకరమా? సత్యం ఏంటి? ఆమెకు పాడడం రాదు. ఆమెకు పాడడం రాదు కనుక అయితే ఆమె పాటలు పాడడం నేర్చుకోవాలి, లేదంటే పాడటం ఆపేయాలి. సత్యం ఏంటి? ఆవిడకి పాడటం రాదు. ఎప్పుడైతే ఆవిడ పాడటం రాదు అని గ్రహిస్తుందో అప్పుడు ఆమె రెండట్లు ఏదో చేస్తుంది. అయితే బాగా నేర్చుకుంటుంది, లేదంటే మానేస్తుంది. రెండు ఆమెకు లాభకరమే. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమయో బోధింపక వేటిని వినునో. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏది బోధించుడంట? వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతి. దాని అర్థం ఏంటంటే ఏం వింటాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసుక్రీస్తు యొక్క బోధ వింటాడు, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడాలను వింటాడు. నీకు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడాలు అర్థం కావాలి, బైబిల్ నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి నీలోని. హల్లెలూయా. అప్పుడే మనకు అర్థమవుతుంది. నాకు బైబిల్ ఎందుకు ఇలా అర్థమవుతుంది అంటే నేనేం బైబిల్ కాలేజ్కి వెళ్ళేందుకు అర్థం కావట్లే, లేకపోతే మా నాన్నగారు పాస్టర్ కాబట్టి నేను చిన్నప్పటి నుంచి సంఘంలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇదే కేటగిరీకి చెందినటువంటి వారు. కానీ బైబిల్ అర్థం కావడానికి కారణం ఏంటంటే నేను నా సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించను, ఆత్మ యొక్క సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. హల్లెలూయా. సో మీకు బైబిల్ ఇంకా బాగా అర్థం కావాలంటే సత్యస్వరూపి నీలో ఉండాలి. ప్రక్కవారి తిరిగి చెప్పండి, సత్యస్వరూపిని పొందుకో అని చెప్పండి. వేటిని వినునో వాటిని బోధించి. ఇప్పుడు చూడండి మీకు అవసరమైనటువంటివి ఉంటుంది ఇక్కడ. సంభవింపబోవు సంగతులను నీకు తెలియజేయును. ఏం సంగతులండి? సంభావింపు కాదండి, సంభవింపు. సంభావన అంటే వేరేది, అంటే మీరు కానికిచ్చవచ్చు. హల్లెలూయా. సంభవింపుబోవు ఏంటది అంటే ఏంటో తెలుసా? సంభవింపుబోవు అంటే జరగబోయే సంగతులు, నీ భవిష్యత్తు. ఎవరి భవిష్యత్తు? ఎవరి సంగతులు? ఎవరికి జరగబోవు? హల్లెలూయా. నీకు జరగబోవు సంగతులు నీకు తెలియపరుస్తాడట. ఎవరు?
దీన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు నీకు తెలియాలంటే నువ్వు ప్రవక్తల దగ్గరికి వెళ్ళనవసరం లేదు. ఆమె ఎవరు కావాలి నీకు? ఆమె నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో నీకు అర్థం కావట్లేదా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఈ అమ్మాయి కరెక్టే కాదా ప్రార్థన చేసి చెప్పండి అని చెప్పొద్దు. ఎవరిని అడగాలి? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి మనకి. ఈ ఎందుకు ఇంత దగ్గరకు వచ్చి చెప్తున్నానంటే చాలా ప్రాముఖ్యం ఇది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, మీరు నాకు 1000 రూపాయలు ఏమైనా ప్రవచనం చెప్తామంటారు, ప్రవచనాలు అమ్ముకుంటున్నారు, ప్రార్థనలు అమ్ముకుంటున్నారు. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం, కానుక ఇవ్వండి అంటారు. నేను కానుక ఇవ్వను, నీ ప్రార్థన నాకు వద్దు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఆయన జరగబోవు సంగతులు మీకు తెలియజేయును. జరగబోవు సంగతులు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నీలోనే ఉంటాడు. ఆయన గాలి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయన నీలో, నీ యొక్క మనస్సులో ఉండిపోతాడు. హల్లెలూయా. ఆయన వచ్చి వెళ్ళిపోడు. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనప్పుడు వచ్చి వెళ్ళిపోతాడని. ఆయన వచ్చి వెళ్ళిపోడు, ఆయన నీలో ఉంటాడు. అర్థమైంది? ఇప్పుడు నేను ఇది చెప్పాను ముందు కూడా, ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్. ఇందాక ఆరాధన చేసినప్పుడు మనల్ని మనం ఆపుకోలేక మనం ఏడుస్తాం, మనం అరుస్తాం. అది మన ఎమోషన్. అది ఆయన ఆ ఎమోషన్ పరిశుద్ధాత్మ దేవుడు కాదు, అది నీదే. హల్లెలూయా. ఆ టైంలో నిన్ను అదుపు చేసుకోవాలంటే అదుపు చేసుకోవచ్చు. లేదు, నేను ఇంకా బిగ్గరగా అరవాలి అని నీకు అనిపిస్తే ఇంకా బిగ్గరగా అరవచ్చు. అంతేగాని అది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి వెళ్ళిపోడు, ఆయన వస్తే నీలోనే ఉండిపోతాడు. ఎందుకంటే ఎప్పుడు నీకు చెప్పాలి, ఎప్పుడు నీ యొక్క భవిష్యత్తు నీకు చెప్పాలి, ఎప్పుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు చీకటి పోయి వెలుగు వస్తుందంట. అగాధ జలములు ఉన్నాయి అక్కడ, దేవుని ఆత్మ అల్లాడుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు వెలుగు కలుగును గాక అన్నాడు. అక్కడ ఏమైంది? చీకటి అంటే నల్లదనముతో నల్లగా ఉంటుందని చెప్పి అనుకోదు. చీకటి అనగా బైబిల్లో యాక్చువల్గా ఎక్కువసార్లు చీకటి అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే కన్ఫ్యూజన్. నీ జీవితంలో నీ కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే నీకు ఎవరు కావాలి? హల్లెలూయా. బ్లెస్సీకి నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియట్లేదు అని చెప్పి అనిపిస్తే, నేను ఏ అబ్బాయిని కలవాలో అని చెప్పి అనిపిస్తే ఎవరు కావాలి? ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎటువంటి వాడంటే ఆయన స్వంతంగా ఏది బోధించడు. ఆయన ఏది వింటాడో అదే బోధిస్తాడంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి నుంచి. అందరూ చెప్పండి, దేవుడి నుంచి. ఆయన ఎవరి మాటలు వినొచ్చాడు అంటే ఎవరి మాటలు చెప్తాడు మనకి? ఆమేన్. ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? నేను ఇందాక మార్నింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక అబ్బాయికి ఒక బాటిల్ ఇచ్చా. బాటిల్ ఇస్తే ఆయన తీసుకుంటేనే ఆయన పొందుకున్నట్టు కదా. ఇప్పుడు చూద్దాం ఆ యొక్క మాట. యోహాను సువార్త 20 అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట విని మీరు ఇబ్బంది పడతారేమో ముందుగానే చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక అని. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను
మిమ్మును పంపుచున్నాను పంపుచున్నానే నేను. హల్లెలూయా. తండ్రి నిన్ను ఎలాగైతే పంపించాడో, నన్ను ఎలాగైతే పంపించాడు, నేను అలా పంపిస్తున్నాను. అందుకు కంగారు పడద్దు. చూడండి, ఇప్పుడు చూడండి, అని చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పంపించినప్పుడు ఏమి ఇచ్చాడండి? యేసుక్రీస్తు తన యొక్క శిష్యుని పంపించేటప్పుడు యేసుక్రీస్తు డబ్బులు ఇవ్వలే, విద్య ఇవ్వలే, వైద్యం ఇవ్వలే, ఒకటే ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైంది దాని ప్రాముఖ్యతంతో? హల్లెలూయా. నువ్వు ఏమైనా చేయగలగాలి అని చెప్పి నువ్వు అనుకుంటే నీకు కావాల్సింది ఎవరు? నీ డబ్బు కాదు, నీ ధనం కాదు, నీ కులం కాదు, నీ గోత్రం కాదు, నీ ప్రాంతం కాదు, నీ యొక్క తెలివితేటలు కూడా కాదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తెలివితేటలు కూడా ఇవ్వలేదు దేవుడు. పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆమేన్. మనం ఏం చేస్తున్నాం? సంఘం నుంచి పరిశుద్ధాత్మని క్యాన్సిల్ చేసేస్తున్నాం. సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆఖరిగా యేసుక్రీస్తు ఇచ్చింది అదే. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన చనిపోవడానికి కారణం కూడా పరిశుద్ధాత్మని ఇవ్వడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు బ్రతుకున్నంత కాలం భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఒకటి కూడా జరగలేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తులో ఉన్నాడు. ఆయన చనిపోతున్నప్పుడు శిలువ మీద ఆయన ఊపిరిని వదిలాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఒక్క శరీరంలో ఉండడానికి చనిపోలే. ఆయన చనిపోయి ఆ ఆత్మ అనేక శరీరంలోకి వెళ్ళిపోవడానికి ఆయన చనిపోయాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుకి కావలసినటువంటి వారు మంచి వాళ్ళు అవసరంలే. కొంతమంది అనుకుంటారు నేను మంచిగా ఉంటే బాగుంటుందని. బ్రదర్, నేనేం తప్పు చేయట్లేదు, నాకెందుకు దేవుడు? నేనేం పాపం చేయడం, నాకెందుకు దేవుడు? నీకు అవసరం లేదు. ఎందుకంటే నీకు అవసరం లేదు, ఎందుకంటే దేవుడికి కూడా మంచి వాళ్ళు అవసరంలే. దేవుడికి కానీ మంచి వాళ్ళు అవసరం అయితే నేను అసలు ఇక్కడ ఉండను. నేను మంచివాడే కాదు అసలు. మా ఆఫీస్ వాళ్ళు అడగని చెప్తారు. దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? తిరిగి జన్మించినటువంటి వారు. అందుకే నీకు కూడా ఛాన్స్ ఉంది. హల్లెలూయా. మంచిగా ఉండు. పాస్టర్ గారు మంచిగా ఉండని చెప్పట్లేదు. మంచిగా ఏమి ఉండడం అవసరం లే. తిరిగి జన్మించి చాలు, ఆటోమేటిక్గా మంచిగా ఉంటాం. ఆమేన్. తిరిగి జన్మిస్తే నువ్వు ఈ యొక్క మాట చూడండి, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పాడు అనమాట. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని ఇచ్చేసాడు అక్కడ. కానీ దాని క్రిందన అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాము. మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏంటో తెలుసా వాగ్దానము? పరిశుద్ధాత్మ దేవుడు. నీకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తానని చెప్పి ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు. ఆపడం నా తరమా? నీ వల్ల అవుతుందా? ఆపడం ఎవరి వల్ల అవ్వదు. హల్లెలూయా. ఆపడం ఎవరి వల్ల అవ్వదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం అది. ఆమేన్. ఇప్పుడు చూడండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను, గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందెదరని. యోహాను ఏం బాప్తిస్మ ఇచ్చాడు? నీటి బాప్తిస్మం. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? కొద్ది దినాల్లో ఏం బాప్తిసం? చూడండి, ఏం బాప్తిసం?
పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. హల్లెలూయా. పొందేదరా నేను. బాగానే ఉందండి పాస్టర్ గారు, కానీ ఏం అర్థం కాలేదు అంటారేమో. అందుకే నేను నన్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బాప్తిస్మం ఏంటో చూద్దాం ఒకసారి. బాప్తిస్మం అనగా, ఆ రోజుల్లో నువ్వు ఒక స్కూల్లో జాయిన్ అవ్వడానికి నీకు బాప్తిస్మం ఇచ్చేవారు. ఒకరి క్రిందన నువ్వు ఉండడానికి, వారి దగ్గర నేర్చుకోవడానికి నీకు బాప్తిస్మం ఇచ్చారు. అంటే నీటి బాప్తిస్మం. ఉదాహరణకి యేసుక్రీస్తు, యోహాను మాత్రమే బాప్తిస్మం ఇవ్వలేదు, చాలామంది ఇచ్చారు. సౌలు కూడా ఇచ్చాడు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రోమీల యొక్క సాంప్రదాయం అది. వారు బాప్తిస్మం ఇస్తారు. సీజర్ నేమ్ పేరట, సీజర్ పేరట బాప్తిస్మం ఇస్తారు. అంటే అప్పటి నుంచి వాళ్ళు రోమీల యొక్క పౌరసత్వం పొందుకుంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. యోహాను బాప్తిస్మం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు బాప్తిస్మం ఇస్తాడట. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పటి నుంచి ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం పొందుకుంటావో, అప్పటి నుంచి పరిశుద్ధాత్మని యొక్క స్కూల్లో నువ్వు ఉంటావు. అప్పుడు నీ గురువుగారు ఎవరు? హల్లెలూయా. నీకు నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది యోహాను నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చేసాడు కదా ఆల్రెడీ. ఇందాక మనం చదివాం యోహాన్లో, యేసుక్రీస్తు భూమి విడిచి వెళ్ళిపోకముందు ఆయన చేసినటువంటి ఆఖరి పని ఏంటంటే, పరిశుద్ధాత్మని తన యొక్క శిష్యులకు ఇచ్చేశాడు. కానీ మళ్ళీ అంటున్నాడు, ఇంకా కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారట. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మని పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వెంటనే నీవు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. కానీ పరిశుద్ధాత్మని పొందుకున్నంత మాత్రాన నీవు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందుకోవు. పరిశుద్ధాత్మ చేత నువ్వు బాప్తిస్మం పొందుకోవాలంటే నీవు పరిశుద్ధాత్మకు శిష్యుడిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే గురువే శిష్యుడికి బాప్తిస్మం ఇవ్వగలడు. ఆ రోజుల్లో బాప్తిస్మము అనగా దాని అర్థం ఏంటంటే, ఇప్పటికి కూడా మనం యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత బాప్తిస్మం తీసుకుంటాం చూడండి. దాని అర్థం ఏంటంటే, ఇకపై నా పాత జీవితం నేను విడిచిపెట్టాను. ఇకపై నేను యేసుక్రీస్తు యొక్క శిష్యుడిని. యేసుక్రీస్తు ఏ మాటలు ఇది చెప్తాడో ఆ మాటలు నడుచుకుంటాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మము అనలేదు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం అన్నాడు. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క శిరస్సు పరిశుద్ధాత్మై ఉండాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, నీకు చెప్పే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. ఆమేన్. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే పరలోకానికి వెళ్ళిపోతావు, కానీ పరిశుద్ధాత్మ చేత నువ్వు బాప్తిస్మం పొందుకుంటే భూమిలో ఏలుతావు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. పరిశుద్ధాత్మను పొందుకుంటే చాలు, సరిపోతుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము వేరే లెవెల్. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకుంటే ఏం చేస్తావు చూద్దాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది?
పరిశుద్ధాత్మను మీ మీదికి వచ్చి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి నొందెదురు గనక మీరు యెరూషలేములోను మీరు యెరూషలేములోను యూదయ యూదయ సమరయ దేశములలో ఎంతటను భూ దిగంతుల వరకు భూదిగంతముల వరకు నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. నాకు సాక్షుల యుందుర. ఎవరికి సాక్ష్యం? దేవునికి. నీవు బాప్తిస్మం పొందుకుంటే ఎలా ఉంటావు? సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. అదేనా? బాప్తిస్మం పొందుకుంటే శక్తిని అందుతావు. ఇక్కడ ఈ శక్తి అనేటువంటి మాటకు అర్థం ఏంటో చూద్దాం. శక్తి అనగా డునమిస్. ఇది ఒక గ్రీక్ భాష. ఇది DUNAMIS. దాని అర్థం ఏంటంటే డైనమైట్. ఏంటది? డైనమైట్. ఈ యొక్క డైనమైట్ దాని యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్నెస్ అనమాట. పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు ఎక్స్ప్లోజివ్గా మారుతావు. ఆమెన్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి ఇంకొక మాట కూడా ఉంది. ఏంటంటే ఆదరణకర్త. ఏంటది? ఆదరణకర్త. ఈ యొక్క ఆదరణకర్తకి ఆ యొక్క మాటకి అర్థం ఏంటో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆ యొక్క ఆదరణకర్త అనగా గ్రీక్ భాషలో పారాక్లీటోస్, అంటే యేసుక్రీస్తు ఏ మాట అయితే వాడాడో అదే మాట. ఆ మాటకి అర్థం ఏంటంటే పారాక్లీటోస్. ఏంటది? పారాక్లీటోస్. PARAKLETOS. ఈ యొక్క పారాక్లీటోస్ మామూలుగా మనము సంభాషించేటప్పుడు మాట్లాడుకోము. ఇది కోర్టు భాష. ఇది కోర్టులో వాడతారు పారాక్లీటోస్ అని. ఇప్పటికీ వాడుతున్నారు కోర్టులో. ఆ మాటకి అర్థం ఏంటంటే ఎవరినైతే పిలిస్తే పని అయిపోతుందో వాడు. ఏంటది? ఎవరినైతే పిలిస్తే పని అయిపోతుందో వాడే పారాక్లీటోస్. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయే ముందు మనకి ఏమి ఇచ్చాడంటే పారాక్లీటోస్ని ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వచ్చాడు, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి శరీరమును అర్పించేశాడు, విధేయతను చూపించాడు. ఇప్పుడు ఎవరైతే నా నామం నమ్ముతారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాను. ఆయన ఏం చేస్తాడంటే పరలోక రాజ్య పౌరుడిగా మారుస్తాడు నిన్ను. అర్థమైంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి వచ్చాడు, భూలోకం నుండి కాదు. ఆయన ప్రథమ కర్తవ్యం ఏంటంటే సర్వసత్యములోనికి. ఇప్పుడు అర్థమైందా మెసేజ్? డిడ్ యు గెట్ ఇట్? ఆ యొక్క సర్వసత్యం అనగా ఏంటో తెలుసా? నీవు ఇప్పుడు ఫారెన్ ల్యాండ్గా ఉన్నావు, వలసు రాజ్యంగా ఉన్నావు. ఇప్పుడు నిన్ను ఆ యొక్క అసలైన రాజ్యం కింద మార్చేయడమే. టు టర్న్ యూ ఇంటూ ద ఒరిజినల్ టెరిటరీ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరమా లేదా? హీఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికైనా అర్థమయ్యాడా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దిస్ ఇస్ మై బెస్ట్ ఐ కెన్ డూ. దీనికన్నా నేను చెప్పలేను పరిశుద్ధాత్మ దేవుని గురించి. సో పరిశుద్ధాత్మ దేవుడు అంటే గాలి ధూళి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదేదో కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే నీలోనే ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఇంకో మాట చెప్పి నేను ఈ యొక్క వర్తమానం ముగిస్తాను. ఏంటదంటే పరిశుద్ధాత్మ దేవుడు వారు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండిపోతాడు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది వాటర్ బాటిల్. ఓకే, దీనిలో వాటర్ ఉంది. ఏముంది? వాటర్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ని ఏం చేస్తాను మీకు కనబడడానికి. ఏం చేశా? తాగాను, తీసుకున్నాను, నీళ్ళని నేను పొందుకున్నాను. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉంది? నా లోపల ఉంది. నేను ఒకసారి పొందుకున్న తర్వాత ఇప్పుడు నేను నడుస్తున్నా. నీళ్ళు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు
ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడా, వెళ్ళొస్తాడా? అర్థమైనా? ఆయన వెళ్ళి రాడు, నీలో ఉండిపోతాడు. అందుకు ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ పరిశుద్ధాత్ముని అనుభవించావు. నువ్వు ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని తీసుకొని వస్తావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీలో ఉన్నవాడు చెప్పండి. నీలో ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు. పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం కానీ నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు దేవునికి సాక్షిగా ఉంటావు బూది గంతముల వరకు. లాస్ట్లా మీకు సాక్షి అంటే ఏంటో చెప్పి ముగిస్తాను. సాక్షిగా ఉండడం అంటే ఏంటి? అక్కడ ఏమైనా సంఘటన జరుగుతుంటే నేను చూసి నేను దానికి సాక్ష్యం ఇవ్వటం, అవునండి ఇలా జరిగిందని చెప్పడం. అబద్ధానికి సాక్షులు ఉంటారా, నిజానికి సాక్షులు ఉంటారా? నిజానికి, సత్యానికి. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీ బాప్తిస్మం పొందుకున్న తర్వాత బూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారన్నారు. అంటే నువ్వు సాక్ష్యం చెప్పవు, సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. మనతో వచ్చిన సమస్య అదే, మనం సాక్ష్యం చెప్తానే ఉంటాం, సాక్షిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, దేనికి సాక్షిగా ఉంటావంటే దేవుని క్రియలకు. ఆమేన్. దేవుని క్రియలకు. దేవుడు దాని అర్థం ఏంటంటే, దేవుడు బైబిల్లో ఏదైతే వాగ్దానం చేశాడో వాటికి నువ్వే సాక్ష్యం. నీ జీవితంలో అవి నెరవేరాలి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు చెప్పిన వాగ్దానాలు నెరవేరాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. ఆమేన్. నా ప్రియ సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు లేని సంగమం వ్యర్థము. పరిశుద్ధాత్మ లేని శరీరము, దేహము వ్యర్థము. ఆలయంలో దేవుడు ఉంటే ఆలయం అవుతుందా? దేవుడు లేకపోతే కూడా ఆలయం అవుతుందా? చచ్చిపోయిన బిల్డింగ్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే ఆలయం అవుతుంది. హల్లెలూయా. నా ప్రియ సంగమా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అనుభవిస్తున్నావు ఈరోజు. నీ యొక్క నిర్ణయాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతున్నావా? నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? నీ యొక్క ప్రతి దిన చర్యల్లో నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. నువ్వు పరిశుద్ధాత్మ పొందాలంటే నేనేం చేయను? నువ్వు ఆయన ఆహ్వానించు, ఆయన నీలోకి వస్తాడు. ఆయనతో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను ఆవరించు, నీవు నాలో నివసించని అడుగు. ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చింది మన దేవుడు, ఆయనే పంపిస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఒకసారి. నీలోని పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి అంటే, ఇఫ్ యు వాంట్ ద హోలీ స్పిరిట్ ఇన్సైడ్ యూ, యు బెటర్ ఆస్క్ హిమ్. ఏ పాస్టర్ గారు నీకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వలేడు. ఏ ప్రవక్త నీకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వలేడు. నీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వగలిగింది ఒకే ఒకడు, దేవుడు. ఆయన ఆదరణకర్త, పనిచేసేవాడు. నీ జీవితంలో ఏమైనా కష్టముందా, నష్టముందా? నువ్వు అనుకున్నటువంటి క్రియలు నెరవేరట్లేదా?
దేవుణ్ణి అడుగు, దేవా నేను అనుకుంటున్నటువంటి క్రియలు నెరవేరట్లేదయ్యా. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యూ. నేను కొద్ది నిమిషాలు ఇస్తాను సమయం మీకు, మీరే దేవునితో మాట్లాడండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 minutes. దేవునితో మాట్లాడండి, దేవుణ్ణి అడగండి, దేవా నా మనసు నీకు అర్పిస్తున్నానయ్యా, నా యొక్క హృదయం నీకు అర్పిస్తున్నానయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు బూది గంతముల వరకును నాకు సాక్షులయుందురు. మీలో ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఇందాక మనం పాడిన పాట, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీ మాటలు తేనె కంటే మధురము అని మనం పాడాం కదా. ఆ యొక్క పాట నీ యొక్క జీవితంలో నిజమవ్వాలంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఈ రోజు నుండి నువ్వు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కన్సల్ట్ చేస్తున్నావా లేదా ఒకసారి నువ్వు తెలుసుకో. ఖచ్చితంగా నీ యొక్క నిర్ణయాలు మార్చబడతాయి. ఖచ్చితంగా నీ యొక్క ఆలోచన విధానం మార్చబడుతుంది. ఎందుకంటే నీ యొక్క ఆలోచనలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీ యొక్క ఆలోచనలో దేవుడు ఉంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధాత్మనైనా నీవు మా మధ్యకు పంపించినందుకు వందనాలు. మాలోని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నివసింపచేస్తున్నందుకు వందనాలయ్యా. దేవా, పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఎటువంటి గుణాలు కలిగి ఉంటాడు, ఆయన యొక్క లక్ష్యం ఏంటో నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు. దేవా, పరిశుద్ధాత్ముడినైనా మాలోని ఇంకా ఎక్కువగా మేము అనుభవించడానికి, ఆయనని మేము గుర్తించడానికి సహాయం చేయమయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వర్తమానం విని స్పందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI777 and Ernest Mohanty. Thank you.